తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు మీ తర్వాతి తరంలో ఉన్న చిత్రగారు వచ్చారు. చాలా మంచి గొంతుగా ఆవిడది. అంటే అందరి గొంతుకులో ఉండవు అంటున్నాను. ఇప్పుడు నేను చిత్ర పాడదంటే అలా ఉండదు. ఆవిడ గొంతుకు ఆవిడదే మెప్పించుకోవచ్చు. ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు రావాలి. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటేనే కానీ ఆర్టిస్ట్కి వాల్యూ లేదమ్మా. ఇప్పుడు నాకు సంగీతం అంటే నేను పాడేస్తాను, విన్నవాళ్ళు వింటారు, లేచేవాళ్ళు లేస్తారు. ఇప్పుడు ఒక పాట మెప్పించాలంటే అది చాలా కష్టం. ఆ గొంతుకు ప్లస్ పాయింట్. అవును, అది దేవుడు నాకు ఇచ్చిన ప్లస్ పాయింట్ అంతే. గొంతుకే ఆ గొంతుకుతో పెట్టి బతుకుతున్నాను. గొంతుకు పెట్టుకుని అరుస్తారు అదే అలా అంటారు. అలాగా చాలా అమ్మ మాటల్లో చెప్పలేని మాధుర్యం. అదే నేను దేవుడు ఆ రోజు అడుగుతుంటాను, నన్ను ఎందుకయ్యా ఇంకా బతికించావని, ఇంకా ఏం చేద్దామని. అమ్మ పద్మభూషణ్, ఇంకా డాక్టరేటు, గౌరవ డాక్టరేటు. చిత్ర తర్వాత ఇంకెవరైనా వస్తారు. అలా వస్తూనే ఉంటుంది ప్రవాహం, సముద్రం, అలలు. ఒక అల అయిపోతే ఇంకో అల వస్తుంటుంది. ఇదంతే మా సినిమా లోకం ఏమిటి. నేను సప్త సముద్రాలు అన్నాను, లేదు ఇంకో సముద్రం ఉంది వెనకాతల, అదే మాయా ప్రపంచం అన్నా. ఏదో నేను పెద్ద పిహెచ్డియా లేకపోతే సైకాట్రిస్టా లేకపోతే మనది అందులో సినిమా మాయ. మరి ఏం చేస్తాం, వేసుకుంటున్నారు, పాడుతున్నాం. చెట్ల ఎంత చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయిలేండి. చెప్తే జరగదు, నేనే చెప్పుకొని నేనే చూసుకోవాలి. అది ఒకటి చెప్పండి అమ్మ మాకు. ఒక్కటి జరగదు. ఏదో అలా వస్తున్నప్పుడు ఆ ఆవేశంలో రావాలంతే. ఇప్పుడు మీరు అడగగానే చెప్పలేదే, నా అంతటి నేను చెప్తున్నాను. అది అలా ఆ వేవ్స్ రావాలి. మీరు అడగండి అంటే నేను ఇది వెళ్తే పాటలాగా అయిపోతుంది. ఒక మీద చాలగలడా చాలు కదమ్మా. అయ్యో ఎవరు పాడమంటారు, ఎవరు పాడతారండి అలాగా. నన్ను చంపారు కదా ప్రొడ్యూసరు ఓ పక్క నాగేశ్వరరావు గారు, ఓ పక్క ఇంకోళ్ళు ఎవరో కూడా ఉన్నారు. తాను నరసింహారావు గారు పాడారు ఆ పాట, దానికంటా బాగా ఉండాలి. నన్నే ఎంతో చెప్పినప్పుడు పాపం జబరు గారిని ఇంకా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ స్వతహాగా కొంచెం వెయిట్గా ఉంటుంది ఆవిడ, ఎవరిని కేర్ చేయదు ఆవిడ. అలాంటిది. అమ్మ ఘంటసాల గారితో మీ అనుబంధం? ఘంటసాల గారు విజయనగరంలో చదువుకున్నారు. చదువుకుంటే మా ఇంటికి వచ్చి రేడియో వినేవారు, క్లాసికల్ రేడియో. అంటే అక్కడ కూడా తిన్నారనుకోండి, ఏదో ఎవరైనా వస్తే మా ఫాదర్ భోంచేసి వెళ్ళండి అంటుంటారు. అలాగా ఆయన తినడం జరిగింది. దానికి ఫలితంగా నన్ను ఇంత పెద్ద గాయనిమణి చేశారు. వారు పెట్టింది నేను పాడలేను ఆవిడతోటి. నాకు లేలే పాడాలంటే ఏమైపోతాను నేను. అంచేత అంత పెద్ద మనసుతో ఆయన నాకు ఎన్ని పాటలంటే, భీష్మలో పాట నాకు చాలా ఇష్టం. ఫోటో చూస్తూ అలాంటివి కొన్ని ఉన్నాయి. అవును, ఇప్పుడు చెప్తే అవ్వదు, టైం అయిపోతుంది. మీకు చాలా గొప్ప పాట ఘంటసాల మాస్టర్ ఇది ఆహనా పెళ్ళంట. అమృతం, ఆ గొంతుగా విప్పితేనే అమృతం కురిసిపోతుంటుంది ఘంటసాల గారిది. చాలా అసలు ఆ కాంబినేషన్ చూడాలమ్మా. నిజం చెప్పకూడదు కానీ మన్నించండి లీలమ్మా, నన్ను లీలగారి కంట నా వాయిస్ చాలా మ్యాచ్ అయింది ఆయనకి. ఘంటసాల మాస్టర్ వాయిస్ చాలా ఏమిటో తెలియలేదు నాకు. ఒక రకంగా ఇదివరకంతా వాళ్ళ పాటలే పాడేదాన్ని. కచేరీలకు వెళ్తుండే వేణుగారితో బరంపురం దాకా వెళ్ళాం అనేసి. వేణుగారి పెళ్ళాం
ఇంటికి వచ్చి నన్ను లాక్కెళ్ళిపోయింది. జ్వరంతో పడుకున్నాను. రాజమండ్రి పెళ్లి కచేరి 6 నెలలు పోయింది గొంతుగా నాకు. అయ్యయ్యో. 6 నెలలమ్మా. 6 నెలలు పోయింది గొంతుగా పాడడానికి వీలు లేకుండా. ఎలాగా? జ్వరంలో వెళ్ళాను కదా. అదే పెళ్ళి అంటే ఏంటి, ఓ రోజు భోగం మేళం, ఓ రోజు ఇంకో మేళం, ఇంకో రోజు వాళ్ళు 5 రోజులు పెళ్ళిళ్ళు చేసేవారు ఇదివరకు అంతా. అవును, గొప్పవాడు. రాజమండ్రి ఇంకా కల్లో కూడా మర్చిపోలేను నేను. అప్పుడు చెట్టి గారు ఏవేం చెట్టి గారు ఆయన అన్నారు, గొంతుకు లేదు, నెల మనం జీతం ఇస్తున్నాం, తీసేద్దామా అన్నారు. ఆ, అమ్మాయినే అదే జానకాన్ని 2 ఏళ్లలోనే ఆవిడ వచ్చేసింది బయటికి. ఆవిడ ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ బాగుంటుంది, ఎలా కాస్త అలా పాడతారు ఆవిడ. అలాంటిది ఆయనకి నచ్చలేదు. అంటే అప్పుడు ఇంజనీర్ గారు ఆయన అన్నారు, ఆయన కాపాడాడు నన్ను, ఉంచండి చాలా పైకి వస్తుంది అమ్మాయి, తీసేయొద్దు. 6 నెలలు. అంటే ఆ టైంలో మిమ్మల్ని తీసేసి మీ గొంతు పోయిందని జానక్ గారు ఆ టైంలో? ఆ టైంలో ఆవిడ సపరేట్గా తర్వాత వచ్చారు ఆవిడ. మరి నా కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వచ్చారు. ఆవిడ 3 ఏళ్ళు సైన్ చేశారు, కానీ 2 ఏళ్లలోనే వచ్చేసారు, ఎందుకు తెలియలేదు. నేను 3 ఏళ్ళు కంప్లీట్ చేశాను, ఇంకా ఉండమన్నారు. మా నాన్న వకీలు కదా మా నాయన గారు, జీతం డబ్బు ఇవ్వండి, జీతం మాత్రం ఇవ్వండి, సంతకాలు పెట్టదన్నారు. మరి చెట్టియార్ గారు ఒప్పుకోలేదు, కానీ తర్వాత భక్త ప్రహ్లాద అన్నీ చేశారు. ఏవిఎం ప్రొడక్షన్స్ అవన్నీ. అవును, అన్నీ పాడాను. మరి వాయిస్ను వదులుకోలేరు కదా. అవును అవును. నాకు ఆయనే మరి అంత తమిళ్ చెప్పించి తమిళ గాయని అయ్యాను. తమిళ్ మాస్టర్ని పెట్టి. ఓ, మాస్టర్ పెట్టి నేర్చుకున్నారా? మంచి చాలా 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 చేశారు నాకు నిజంగా. ఆ ఘంటసాల గారు అండి చెప్తున్నాను, ఏంటమ్మా మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కనపడలేదు, గౌన్ వేసుకొని ఎక్కడో ఆడుతుంటావులే అని. గౌన్ వేసుకొని ఆడుతుంటాను. అంత పెద్ద ఆయన నేను గౌన్ వేసుకొని, సరే అదే అప్పుడు అన్నారు సరదాగా, మెడ్రాస్లో చెప్పారు నాకు ఈ విషయం, నాకు తెలియదు. చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఆయనతో పాడుతున్నప్పుడు. అలా పెట్టుకొని అలా పాడుతూనే ఉంటారు ఎన్నిసార్లు అయినా సరే. అమ్మ, మీరు ముసిరి గారి దగ్గర పూర్తిగా నేర్చుకున్నారా? అంటే మెడ్రాస్ వెళ్ళినప్పుడు మాస్టర్ గారు, ముసిరి మాస్టర్ ఏమనేవారు మీ పాట విని అంత పెద్ద విద్వాంసులు? ముసిరి గారి దగ్గర నేను చూసాను అంతే. ఎక్కడ అందులో ఉంటేనే కదా. 3 నెలల నుంచి చదివానేమో అడయార్లో. ఆయన ఉన్నప్పుడు ఒక 3 నెలలు చదివి ఉంటాను. ఆ తర్వాత తీసుకుపోయారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసాక ఇంకా మళ్ళీ క్లాసికల్ వైపు చూడలేదు. కానీ క్లాసికల్ మీకు పాడడంలో కొంచెం సులువయ్యేవి కదా గమకాలన్నీ? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని. సినిమా పాటలు పాడేటప్పుడు క్లాసికల్ ప్రభావం ఉండేదా మీ పాటలో? మీకు అనిపించిందా? మొన్ననే ఏదో ఒక పాట వచ్చింది, అంత క్లాసికల్గా ఉంది. అలాంటిదాన్ని దీన్ని ఎలా పాడైనా అనుకున్నాను. లైట్ మ్యూజిక్. ఏం పాటమ్మా? అంతాలో నీవే తారే తారెట్టే, అదే విశ్వనాథం గారు, అదేదో డబ్బింగ్ ఏమిటి తెలియదు. ఎవరు పడతారు? స్వరాలు కరెక్ట్గా పడాలి. అదే స్వరాలు రాసుకోవచ్చు. నేను పాడితే హమ్మింగ్లు స్వరాలు రాసుకోవచ్చు. అంత క్లియర్ కంటే నేనేం చెప్పలేను. అంతే కదా అమ్మ. అప్పట్లో లీల గారు, జిక్కీ గారు బాగా రాణిస్తున్నారు. అవునండి, లీల గారు నాకు చాలా చాలా తెలుసండి. మాతో అస్తమాటికి మా ఇద్దరు పుట్టుపడి వెళ్తుండేవాళ్ళం. జిక్కీ గారు నేను రిహార్సల్కి వెళ్తున్నప్పుడు వారింటికి వెళ్ళి, అప్పుడు కార్లు గీర్లు ఎక్కడండి మాకు, బస్సులు ఆటోలు, ట్రావెల్స్. సంగీతానికి వెళ్ళాలంటే 3rd క్లాస్లో ట్రైను. అలా ఉండేదాన్ని. అంటే మొదటి బిగినింగ్లో మరి అంతే కదా. మీరా గారు అంత మంచి పాటలు పాడారు. జిక్కీ గారు
అంతే వాళ్ళది ఒక తరం వచ్చింది, ఈ తరం వచ్చింది ఇప్పుడు నాది. ఇంకా నెక్స్ట్ ఏ తరం వస్తుందో వస్తున్నది, దాన్ని వెల్కమ్ చేయాలి, విసుక్కోకూడదు. పాత పాటలే బాగున్నాయి అని అంటుంటే నాకు చాలా చికాకుగా ఉంటుంది. ఈ కొత్త పాటలు ఎందుకంటే మరి లీల గారు వాళ్ళు పాడినది నేనేమనాలి, మా తరం వచ్చినప్పటికీ ఏమనాలి అని. ఎలా అమ్మా మీకు మాత్రం అప్పటి వరకు మందర స్థాయిలో ఉండే శృతిని ఫీమేల్ సోలోస్ మీరు కంప్లీట్గా తారాస్థాయికి మీరు తీసుకువెళ్ళారు, చాలా హై పిచ్లో పాడేదాను కాబట్టి అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు. అమ్మా. ఎట్లా అమ్మా, ఎట్లా కుదిరింది మీకు? పాడతారమ్మా, ఆవిడ కూడా పాడేవారు. వాళ్ళు మెయిల్ వాయిస్కి తగినట్టుగా పెట్టుకోవాలి కదా. మెయిల్ వాయిస్ తోటి సరిగ్గా లేడీ వాయిస్ పాడలేదు కదా, అది నేను ఆ రికార్డ్ బద్దలు కొట్టాను అంతే. అంటే కొంచెం యంగ్ వయసు కదా. అవును అవును. ఏవిఎం స్టూడియోస్ వాళ్ళు నాకు మొదటి భిక్ష పెట్టారు.